మాజీ సీఎం కేసీఆర్ విలువ ఎప్పటికీ తగ్గదన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ రేవంత్ సభల్లో జనమంతా కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. మరోవైపు జగిత్యాల బహిరంగ సభలో బీఆర్ఎస్ ఉత్త కథలు చెప్తే కాటారం మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పిట్ట కథలు చెప్పారని విమర్శించారు కవిత. నెల 27న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ రజతోత్సవాల ముగింపు సంబరాల సందర్భంగా ప్రత్యేక భేటీ నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణతో పాటు తాజా రాజకీయాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని, జగిత్యాల సభతో జనం కేసీఆర్ వెంటే ఉన్నారని తేలిపోయిందని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. తాను ఢిల్లీ వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయించారని మండిపడ్డారు. కాళేశ్వరం కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉందని, అందుకే సీనియర్ లాయర్లను కలిసేందుకే ఢిల్లీ వెళ్లానని చెప్పారు హరీష్ రావు. ప్రజలు కేసీఆర్ గారి పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, 2.5 ఏళ్లలో నీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో స్పష్టంగా అర్థమవుతుంది. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. జగిత్యాల బహిరంగ సభల్లో బీఆర్ఎస్ ఉత్తకథలు చెబితే కాటారం మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి పిట్టకథలు చెప్పారని విమర్శించారు జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ప్రజలదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా 1000 ఏళ్లైనా బీఆర్ఎస్ పార్టీ మారదన్నారు. గుంటనక్క ఢిల్లీ వెళ్ళిందంటూ గుంపు మేస్త్రి డీల్స్ మాట్లాడుతున్నారని ఆరోపించారు కవిత. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్టకథలు చెప్పింది. ప్రజల వ్యతలు, ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీల ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఇక ఒక్కటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. ఈ నెల 25న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించనున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మునీరాబాద్ లో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. తర్వాత ప్రజల సమక్షంలో కొత్త పార్టీని అనౌన్స్ చేయనున్నారు. మునీరాబాద్ పార్టీ ఆవిర్భావ సభకు తెలంగాణ వాదులు, అభిమానులు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు కవిత.